నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన మహాకుంభమేళ పూజల్లో లోపముంటే క్షమించాలని గంగామాతను ప్రార్థించిన ప్రధాని మోదీ. ఏర్పాట్ల విషయంలో లోపాలుంటే క్షమించాలంటూ భక్తులకి విజ్ఞప్తి. భారతీయుల ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికలు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్. పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించిన మాజీ సీఎం జగన్. పోసాని భార్య కుసుమలతకి ఫోన్ చేసిన జగన్, పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. మహాకుంభమేళ సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమున, సరస్వతి మాతల్ని క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. అలాగని ఏర్పాట్ల విషయంలో లోపాలున్నా భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనా మన్నించాలని కోరారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఈరోజు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేష్ తమ ఓటు వేశారు. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో కెఎస్ లక్ష్మణరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సీతారాముల విగ్రహాలు మరియు గణపతి గుడి ఇక్కడ 18, 19, 20 నాడు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈనాటి శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి పూజలు జరుపుకొని అభిషేకాలు చేయించుకొని ధన్యులు అయినరు. అలాగే ఈరోజు రాత్రి జ్యోతిర్లింగ ఉద్భవం 12 గంటలకు జరుగుతుంది. అప్పటి వరకు ఇంకేమైనా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్గా అందరినీ వేడుకుంటున్నాము. దేవాలయం దినదినాభివృద్ధి జరిగి భక్తులందరికీ సదుపాయంగా ఉంటుంది. కామారెడ్డికి కూతవేటు దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక భక్తమహేశ్వరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. భక్త మహాశయులందరూ ఈ యొక్క క్షేత్రంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మా కమిటీ తరపున ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే గణపతి క్షేత్రము మరియు సీతారామాంజనేయ క్షేత్రము మరియు నాగేంద్ర స్వామి క్షేత్రము అన్ని విగ్రహాలు సంపూర్ణంగా ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంజనేయ శర్మ పంతులు గారు మరియు మా ఆలయ పూజారి వెంకట్రావు పంతులు గారు మరియు దత్తు పంతులు గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతం జరిగింది. కాబట్టి ఈరోజు శివరాత్రి మహోత్సవం నాడు ఘనంగా భక్తులు వచ్చి ఈ యొక్క దేవుని యొక్క పూజలు జరుపుకుంటున్నారు. ఇలాంటి మరెందో ఉత్సవాలు విజయవంతంగా చేయాలని భక్తులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ ఛానల్స్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవన్నీ అభివృద్ధి పొందుటకు శివుని ప్రతిష్ట కరెక్ట్ లేకపోవడం వలన శివుడు కట్టడమైంది. శివాలయానికి ఇచ్చినటువంటి దాతలకు దినదిన అభివృద్ధి పొందాలని మేము కోరుచు, అట్లాగే అనుకోకుండా మా ఆంజనేయుల శెట్టి గారు వచ్చి 12 జ్యోతిర్లింగాలు చేద్దామని చెప్పి అనుకొని 12 జ్యోతిర్లింగాలు కూడా టాటా ఏసీ బండిలో పోయి అక్కడికి వెళ్ళి కాశీ నుండి జ్యోతిర్లింగాలు తీసుకొని వచ్చుడైంది. అట్లాగే ఇప్పుడు 18, 19, 20 ఈ 3 రోజుల్లో ప్రతిష్ఠ చేసుడు జరిగింది. ఇవాళ మాస శివరాత్రి వలన పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకి వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకి ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు అందరం తోడుగా ఉంటామని తెలిపారు. హలో, నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో.
ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ నాకు ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి. సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమెకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. నమస్తే. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. పోలీసుల బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. విజయవాడ పట్టమట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ స్టార్ట్ అయింది. కొంచెం త్వరగా పెట్టినాను. గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 112 కేంద్రాల్లో కూడా సజావుగా టైంకి రైట్ టైంకి స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పట్టమటాలో ఉన్న 7 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరూ సిబ్బంది చాలా ఉన్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయింది. సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏంటి, మౌలిక సదుపాయాలు ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్తో ద్వారా 100%గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ ఏది ఇబ్బంది లేదు, అందరూ సజావుగా జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తున్నారు. అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నపం ఏంటంటే సో ఇది మీ హక్కు. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్కి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ అని నేను చెప్పడం జరిగింది. మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ 75 ఓట్స్ అయ్యాయి ఇప్పటి వరకు. సో మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని ఉన్నాయి. సో వీ విల్ సెండ్ ఇట్. ఇంకా ఫస్ట్ 2 hours రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి. సో 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి సో బై 10 o'clock విల్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్. థ్యాంక్ యూ. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికల అధికారుల్ని కోరారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పట్టమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హై స్కూల్లో కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మితో కలిసి సాధారణ ఓటర్స్ లాగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారుల్ని కోరారు. అందరికీ నమస్కారం. ఓటర్ మహాజనులందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని తమకున్న హక్కుని వాళ్ళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్టసభల్లో పంపించే విధంగా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా తప్పక వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మంచి పర్సంటేజ్ గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తత ఉండేది. కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సఫిషియెంట్ బూత్స్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీతో పాటు లక్ష్మీపతి శివరామకృష్ణని పోలీసులు విచారించారు. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. మేమందరం లీఫ్లో ఉన్నామమ్మా. ఒక పిల్లల్ని యూజ్ చేయండి. అంటే కేసుకు సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు. అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్లో ఉంచారు అలోన్గా. సో నాకు ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు. కాబట్టి నేను అందరితో 4-5 కలిపి వేయండి
ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి, మీరు సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా అని చెప్పారు. మేడం అంటే ఆస్తమా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు సార్, చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్తమా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు. ఏం ఇబ్బందులు ఏం లేవు. అదే చెప్పారు కదా, ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరేవేరే అడిగారని చెప్పారు అంతే. మేడం అంటే మేడం ఇప్పుడు ఈ కేసు ఉన్నప్పటికీ కూడా అనేక వేరే కేసులు కూడా వంశీ గారి మీద నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. నా కేసు గురించి అంత ఐడియా లేదు. కొంచెం ముందుకు వచ్చండి మీరు అన్న, ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. వరుసగా 5 కేసులు నమోదు చేశారు వల్లభనేని వంశీ గారి మీద. కేసులకు సంబంధించి ఎట్లా చూడాలి? ఒక దాంట్లో బెయిల్ వేసాం. ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకుంటాం, అన్ని కలిపి వీ కెన్ ఛాలెంజ్. వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్తనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి. థ్యాంక్ యూ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో పోలింగ్ సరళిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని జాకిర్ హుస్సేన్ కళాశాల సమీపంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హైస్కూల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ ఓటును వినియోగించుకున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్న వ్యక్తిగా, అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఇవాళ అన్ని రకాలుగాను ఉన్న సమస్యలు కూడా అత్యధికంగా ఉండబట్టి అన్ని రకాలుగా కూడా ఇవాళ అలాంటి వ్యక్తి అవసరం అనే భావన ఒక టీచర్స్లోనే కాదు, నిరుద్యోగులైన యువకుల్లోనే కాదు, పట్టభద్రులు అందరిలో కూడా అలాంటి భావన ఉంది. ఈ రోజున టీచర్స్కి అయితే మరి ముఖ్యంగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్తమైన విధానాల వలన 25,000 కోట్ల రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ యొక్క సమస్యని సమర్థవంతంగా కృషి చేస్తే మాత్రమే వస్తుంది తప్ప కేవలం సభలో మాట్లాడేసి గళం ఇప్పేసి దాంతో పరిష్కారం అవుద్దని ఎవరు అనుకోవట్లేదు. గళం ఇప్పాల్సిన అవసరం ఉంది సభలో. అదే సమయంలో 1-10 సార్లు ముఖ్యమంత్రి గారిని, అదే ఉప ముఖ్యమంత్రి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, లోకేష్ బాబు గారిని వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసి ప్రాక్టికల్గా వాళ్ళకు ఉపయోగపడి చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక అవసరమైన క్యాండిడేట్ అనే భావన ప్రతి ఒక్కళ్ళు ఉంది. మంచి మెజారిటీతో గెలబోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ యొక్క పట్టభద్రులందరినీ కూడా ఆలోచన చేసుకోమని నేను చెబుతా ఉన్నాను. అటు టీచర్స్ అయినా సరే, నిరుద్యోగులైనా సరే, ఇవాళ ప్రభుత్వం సంవత్సరానికి 5 లక్షల
ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. అదే సమయంలో టీచర్ యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆలోచనలో ఉంది. అలాంటి ఆలోచనని మరింత స్పీడ్గా చేసేదానికి ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికైతే ఆయన ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవతో, ముఖ్యమంత్రి గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న చొరవతో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతామని ప్రగాఢమైన ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైనా ఇంకా వేవరింగ్లు ఉంటే కూడా ఒకసారి ఆలోచించమని చెబుతూ అత్యధిక మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ని గెలిపించమని కోరుతా ఉన్నాను. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది, మనందరం చూస్తున్నాం. మరి కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా జిల్లాల టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చడానికి ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మరి కారణాలు మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించింది. అదేవిధంగా ఇండస్ట్రీస్, యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి, మరి టీచర్స్ చాలా బకాయిలు ఉండిపోయినాయి. ఆర్థికంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి నుంచి ఈ 8 నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థని మరి ఈ రోజున సంపదను సృష్టించే విధంగా, యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తూ అటు రాజధానిని, అమరావతి రాజధానిని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రైతాంగానికి ఈ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళుతూ రాబోయే రోజుల్లో అటు డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ రూపకల్పన, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండదండగా ఉంటూ ఒక సమర్థవంతమైన నాయకుడిగా, గతంలోనే ఒక మంత్రిగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన మరి ఒక సీనియర్ అభ్యర్థిగా, లాయర్గా ఆయన ఒక సమర్థమైన వ్యక్తిత్వంతో ఈ రోజున ఒక మంచి క్యాండిడేట్లుగా ప్రజలందరూ కూడా గుర్తించారు. తప్పనిసరిగా మరి మంచి మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా గెలవబోతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఇవాళ అందులో విఘ్నత కలిగిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అంటే తప్పకుండా సమాజం కోసం ఈ ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తుందో దానికి అండదండగా ఉండే ఆలపాటి గారిని గెలిపిస్తారని చెప్పి మేమందరం కూడా బలంగా కోరుకుంటున్నాం. అక్షరాస్యులు ఓటు వేసి స్ఫూర్తిని చాటాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పోలింగ్లో భాగంగా గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది. ఓటింగ్ సరళి బాగానే ఉంది. దాదాపు ఒక 20% కొన్ని బూతుల్లో అయింది, 13% కొన్ని బూతుల్లో అయిన పరిస్థితి. ఓటింగ్కి పట్టభద్రులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. సమాజంలో బాధ్యత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ, అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం 95% జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులు ఓటేయడానికి రాలేదంటే అర్థం ఉంది, కానీ అక్షరాస్యులు అయ్యి గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరినీ ఓటేయాల్సిందిగా నా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 14,300 మంది గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని 4 గంటల్లో ఓటేయాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
నగరంలో హీరో సందీప్ కిషన్ సందడి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని హీరో సందీప్ కిషన్ దర్శించుకున్నారు. సందీప్ కిషన్ కొత్త సినిమా మజాకా మూవీ విజయవంతమైన సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి సందీప్ కిషన్ విజయవాడకు విచ్చేశారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారి దర్శన అనంతరం హీరో సందీప్ కిషన్ మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నందున ఆనందంగా ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన మహాకుంభమేళ పూజల్లో లోపముంటే క్షమించాలని గంగామాతను ప్రార్థించిన ప్రధాని మోదీ. ఏర్పాట్ల విషయంలో లోపాలుంటే క్షమించాలంటూ భక్తుడికి విజ్ఞప్తి. భారతీయుల ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికలు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్. పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించిన మాజీ సీఎం జగన్. పోసాని భార్య కుసుమలతకి ఫోన్ చేసిన జగన్, పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.